హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా కొబ్బరి బూరెలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే 1 కేజీ బియ్యం పోసుకున్నానండి. వాటిని చక్కగా కడిగేసి ఒక రోజంతా నానబెట్టుకున్నాను. మిక్సీలో లేదంటే మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా మెత్తగా పిండి పట్టించుకొని దాన్ని జల్లెడించుకోవాలి. తెచ్చుకున్నాక ఆరిపోకుండా పిండి ఒత్తుకొని పక్కన పెట్టుకుందాము. 1 కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం సరిపోతుంది. దాన్ని ఇలా నలగొట్టేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. బెల్లం అంతా కరిగాక కొంచెం మరిగాక అది మనం వడగట్టేసుకొని పక్కన వేరే గిన్నెలోకి తీసుకుందాము. అప్పుడు దానిలో ఉండే నలకలు అవన్నీ పోతాయి అన్నమాట. ఇలా వడగట్టుకున్న తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టుకొని కొంతసేపు మరగనిద్దాము. మనకి పాకం అనేది రావాలి. ఆ పాకం ఉండలాగా తీగ పాకం కాకుండా మరీ ముదురు పాకం కాకుండా లేత పాకంలాగా రావాలి. కొబ్బరి యాడ్ చేసే క్లిప్ అనేది మిస్ అయింది. ఒక కంప్లీట్ కొబ్బరికాయ తీసుకొని దాన్ని తురుముకొని పాకం అనేది వచ్చిన తర్వాత కొబ్బరి యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటాము. ఈ పాకంలోకి ముందుగా మనం జల్లెడించుకున్న పిండి కూడా యాడ్ చేసుకోవాలి. మెత్తదనం కోసం నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నా. ఉండలు అనేది కట్టకుండా చక్కగా పిండి వేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా వస్తే సరిపోతుంది, గట్టిగా అవ్వకుండా. అలాగే బూరెల కోసం మనం ఆయిల్ హీట్ చేసేసుకున్నాం కదా, కొంచెం ఉండలు తీసుకొని వాటిని చిన్న బూరెల్లాగా చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకుంటే అవి చక్కగా పొంగుతాయి. 2 సైడ్స్ మాడిపోకుండా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా పొంగాక తీసేసుకోవడమే. అలాగే అన్ని బూరెలు వేసేసుకోవాలి. ఎక్కువ రోజులు కూడా ఉంచుకున్నా కానీ అవి గట్టిగా అవ్వవన్నమాట, చక్కగా మెత్తగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.